నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొత్త సమస్యలో చిక్కుకున్నారా? కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలకు శ్రీధర్ రెడ్డి పెద్ద తలనొప్పిగా మారుతున్నారా? ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కోపంతో రగిలిపోయి శ్రీధర్ రెడ్డికి డైరెక్ట్గా కాల్ చేసి చనువు కొద్దీ తమ గోడు వెళ్లబోసుకుంటూ, హోరి పని రాక్షసుడా, నీకు జనాలంటే ఎందుకంత పిచ్చి? నీ దెబ్బకి మా నియోజకవర్గాల్లో అభివృద్ధి విషయంలో ప్రజలకు మేం సమాధానం చెప్పుకోలేక చేస్తున్నాం అని తిట్టారని సమాచారం. శ్రీధర్ రెడ్డి కారణంగా చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి చివాట్లు పడుతున్నాయట. పడవ మరి నెల్లూరు రూరల్లో ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లే. దోమల వెడద తగ్గించేందుకు, సిమెంట్ రోడ్ల మన్నిక పెంచేందుకు ఎటువైపు చూసినా కొత్త డ్రైనేజీ వ్యవస్థ, పల్లెలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సీసీ రోడ్లు, ఇలా ఒకటా రెండా 339 అభివృద్ధి కార్యక్రమాలు. వాటన్నిటికీ ఒకే రోజు ప్రారంభోత్సవాలు. ఇది సాధారణ వ్యక్తులకు సాధ్యమయ్యే విషయమేనా? చంద్రబాబును బ్రతిమిలాడాడో భంగపడ్డాడో తెలీదుగాని ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలోపే అక్షరాల 41 కోట్ల రూపాయల నిధులను నెల్లూరు రూరల్ ప్రజల కోసం తీసుకురాగలిగాడు. 339 కార్యక్రమాలకు శంకుస్థాపన, అది ఒకే రోజు అంటే చిన్న విషయమా? ఈ కార్యక్రమంలో తన తమ్ముడు గిరిధర్రెడ్డి సహకారంతో ప్రజల్లో, కార్యకర్తల్లో భాగస్వాములు చేశాడు. 678 మంది కార్యకర్తల చేత 339 అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయించాడు. సుమారు ఈ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 70,000 మంది ప్రజలు పాల్గొని ఉంటారని అంచనా. ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం శంకుస్థాపన చేసిన తర్వాత కేవలం 60 అంటే 60 రోజుల్లోనే 339 పనులు పూర్తి చేయడం అంటే ఇది చరిత్రగానే చెప్పుకోవచ్చు. అందువలనే శ్రీధర్ రెడ్డి తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఇలా చాలా మంది శ్రీధర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. పట్టుదలకు మారుపేరు శ్రీధర్ రెడ్డి. ఆయన ఒక పని అనుకుంటే అది పూర్తయ్యే వరకు నిద్రేపోడు. శ్రీధర్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే దొరకడం నెల్లూరు రూరల్ ప్రజల అదృష్టమని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి నారాయణ లాంటి లెజెండరీ లీడర్స్ పొగిడారంటే ఆ ఘనత కేవలం శ్రీధర్ రెడ్డికే దక్కింది. ఆ జనాల గురించి అంతలా ఆలోచిస్తాడు కాబట్టి ఒకే నియోజకవర్గం నుంచి ఆ ప్రజల చేత 3 సార్లు ఎన్నుకోబడ్డాడు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రారంభించిన 339 అభివృద్ధి పనులను భారత సింధూర్ యుద్ధంలో పాల్గొన్న యుద్ధ వీరులకు అంకితం చేశాడు. ప్రారంభించిన ముఖ్యమైన ఒక రహదారికి యుద్ధంలో అమర వీరుడైన మురళీనాయక్ పేరు పెట్టి తన దేశభక్తిని కూడా చాటుకున్నాడు. శ్రీధర్ రెడ్డి గారు, మీరు ఇలాని ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజా శ్రేయస్సే పరమావధిగా ముందుకు సాగుతారని కోరుకుంటూ, ఇలాగే మీరు తలపెట్టిన మీ నియోజకవర్గంలోని వివిధ శాఖలకు సంబంధించిన 232 కోట్ల రూపాయల పనులు కూడా త్వరితగతిన పూర్తి చేస్తారని ఆశిస్తూ, ఇట్లు వినోద్ గాదిరాజు, వాయిస్ 5 ఎడిటోరియల్ హెడ్, సైనింగ్ ఆఫ్.